ఎవరినైనా అర్థం చేసుకోవటంలో ఆలస్యమైనా పర్లేదు, కానీ అపార్థం చేసుకోవటంలో మాత్రం తొందరపడకు. ఎందుకంటే వారికి జీవితంలో ఉన్న ఒకే ఒక్క సంతోషానివి నువ్వే కావచ్చు. తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే తల్లి గొప్పదైతే, ఏ రక్త సంబంధం లేకుండా తాళి అనే బంధంతో మన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే భార్య కూడా చాలా గొప్పది. గర్వంలో ఉన్న అతి చెడ్డ గుణం ఏమిటంటే, అది మీలో ఉన్న తప్పును ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పులు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో ఒక రోజు అధః పాతాళానికి తొక్కేస్తుంది. గమ్యం చేరాలనే తపన ఉండగానే సరిపోదు, నీతో పాటు ఎంతో మంది నీతో పోటీ పడుతూనే ఉంటారు. వారి ప్రయత్నం వారిది, నీ ప్రయత్నం నీది. నీకంటే ముందు లక్ష్యాన్ని చేరిన వారిని చూసి అసూయ చెందకు. వెనకబడినంత మాత్రాన ఓడినట్టు కాదు. నీ గమ్యం చేరటానికి సమయం ఉందని ఈసారి గట్టిగా ప్రయత్నించు. గమ్యాన్ని చేరు. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకొని, ఓడిపోయినప్పుడు మనం భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కడే.